మనం గత వారం 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 11 నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మధ్య కామే సమానస. ఇక్కడ నిజ సల్లాప మాధుర్య అంటే ప్రతి పదానికి అర్థం ఏంటంటే, నిజ అంటే తన యొక్క లేక స్వీయ, సల్లాప అంటే చతుర సంభాషణలు, బ్రహ్మ విద్య యొక్క దాని మీద అన్నమాట. చతుర సంభాషణలు అంటే మాధుర్య మధురమైన, వినిర్భస్థిత అంటే బెదిరింపబడిన, కచ్చపి అంటే పొట్ట, తర్వాత సరస్వతీదేవి వీణ పేరు కూడా కచ్చపి, మందస్మిత చిరునగవు, ప్రభాపుర కాంతి ప్రవాహం, మధ్య అంటే మధ్య అనే ధాతువు, కామేశ కామేశ్వరుడు, మనస మనస్సు కలది. కుండలిని శక్తిని ఆజ్ఞాచక్రంలో సాధకుడు నిలుపుకున్నప్పుడు అతనిలో గొప్ప మార్పు వస్తుంది. కుండలిని శక్తిని ఆజ్ఞాచక్రంలో సాధకుడు నిలిపినప్పుడు. అయితే ఆ స్థితిలో వారు మధుర సంభాషణలు ఎదుటి వ్యక్తి మెప్పు కోసం చెయ్యరు. వారి మాటలు ఎదుటివారికి ఉపయోగపడేలాగా ఉంటాయి. మన మనసులోని భావాన్ని ప్రకటించడానికి ఉపయోగించే సాధన్నే వాక్కు అంటాం కదా. కనుక వాక్కు అమోఘమైనది, శక్తివంతమైనది, పరమ పవిత్రమైనది. కనుక సమస్త చరాచర జీవరాశుల్లో వాక్కు లేక మాట అన్నది ఒక్క మానవుడికే లభించిన అమూల్యమైన వరం. మొత్తం 84 కోట్ల జీవులన్నిటిలోనూ మానవుడు ఉత్తమోత్తముడని ఇక్కడ శ్రీమాత సంభాషణలోని మాధుర్యాన్ని స్పష్టత చేస్తున్నారన్నమాట. నిజ సల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి అంటే మాటను మంత్రంగా ఉపయోగించాలి. మన వాక్కు మీదనే మన సంస్కృతి సంస్కారాలు ఆధారపడి ఉంటాయి. అందువల్లనే కచ్చపి అంటే మాటలు వీణ మీటినట్లుగా మృదు మధురంగా మరి లలితంగా ఉండాలి అని ఈ సంభాషణ అమ్మవారు మాట్లాడితే అది సరస్వతీదేవి వీణ మీటినట్టు అతో పోల్చారనమాట. అలాంటి సరస సంభాషణలు కళ్యాణప్రదాలే అవుతాయి. మాట కటువుగా పరుష వాక్యాలతో కూడి ఉంటే అనర్థాలకు దారితీస్తుంది. గొడ్డలి దెబ్బతిన్న చెట్టు చిగురించవచ్చు, కానీ పరుష వాక్యాలతో దెబ్బతిన్న హృదయం ఎన్నటికీ కోలుకోదు. అంటే ఇక్కడ మాట ఎలా ఉండాలో మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పారనమాట. ఆవిడ మాట్లాడితే ఆ వీణ సరస్వతీదేవి చేతిలో ఉన్న వీణ కచ్చపి ఆ మీటినట్టు ఎంత అందంగా ఉంటుంది. లేదు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే గొడ్డలితోని నరికితే చెట్టు మళ్ళీ చిగురుస్తుంది కదా, మళ్ళీ చిగురులు వస్తుంటుంటాయి. కానీ ఈ కఠినమైన మాట హృదయానికి దెబ్బ తగిలితే అది కోలుకోదు. అది ఎప్పటికీ గుర్తుండిపోతాయి కదా ఆ మాటలు. ఏదైనా మనం అలాంటి మాటలు విన్నా, మనం ఎవరినైనా అనేసినా గబుక్కుమని మానవ శరీరం అది అని చెప్తున్నారన్నమాట. మానవ శరీరంలో ప్రతి ఒక్క కణం మధ్య అంటే మెదడు యొక్క నిర్ణయం మీద ఆధారపడి పనిచేస్తుంది. మానవ శరీరంలోనే ప్రతి ఒక్క కణం మెదడులోని అది ఆ కణం మీద పనిచేస్తుంది. అంటే మనకి గతంలో అనుకున్నాం కదా, ఇంద్రియాల గురించి చెప్పుకున్నప్పుడు, క్రియా యోగం గురించి చెప్పుకున్నప్పుడు అనుకున్నాం. ఏమనుకున్నాము? మనకి చూడాలి, అది వినాలి, అది అనాలి, ఇది తినాలి, ఇవన్నీ ఏమైనా అనిపిస్తే ఆ ఇంద్రియం మనకి వెంటనే మెదడుకి మెసేజ్ అందుతుంది. ఆ మెసేజ్ని బట్టే మనం ఆ పనులు చేస్తూ ఉంటాము.
మానవ శరీరంలోని ప్రతి ఒక్క కణం మధ్య అంటే మెదడు యొక్క నిర్ణయం మీద ఆధారపడి పనిచేస్తుంది. కనుక సాధకుడు భగవత్ శక్తికై పరితపిస్తూ ఉండడం వలన అతడిలోని మధ్య దైవీ స్థితిని పొందడానికి శరీరంలోని జీవ రసాయన చర్యల్లో మార్పును తెస్తుంది. ప్రాపంచిక కోరికలు ఎంత కాలం ఉంటాయో అంతకాలం నిజమైన సుఖం కలుగదు అని తెలుసుకుంటాడు. ఈ లోకంలో సత్సాంగత్యం కంటే పవిత్రమైనది మరేది లేదు అని అనుభవంలోకి వస్తుంది. ఈ లోకంలో సజ్జన సాంగత్యం మనం చేస్తున్నది ఇప్పుడు అదే కదా, దానికంటే పవిత్రమైనది మరేది లేదు అని అనుభవంలోకి వస్తుంది అని. పదే పదే సత్యాన్ని వదిలివేయడమే ఇక్కడ రుభువి గీత. అది ఆ గీతలోని ఏం చెప్పారంటే, బ్రహ్మజ్ఞాని అంటే తనలోని బ్రహ్మాన్ని గుర్తించిన వాడు, తన స్వస్వరూప బ్రహ్మాన్ని తెలుసుకున్నంత మాత్రాన ప్రపంచంలో దేనిని తేలిగ్గా చూడడు. ప్రతిదీ బ్రహ్మస్వరూపం అని తెలిసి మరింత గౌరవంగా చూస్తాడు. కనుకనే బ్రహ్మంపై గౌరవంతో సదా అందరేడల ప్రసన్నుడై ఉంటాడు. ఇదే గొప్ప మార్పు. అంటే ఇక్కడ ఈ శ్లోకంలో మనకి నిజ సల్లాప మాధుర్య వినిత్ కచ్చపి అంటే ఇక్కడ ఈ నిజ సల్లాప ఈ మాటల ద్వారా మాట ఎలా ఉండాలో ఆ దానిని ఈ వివరణ అంతా అన్నమాట. మనసులో ఆశ లేనివాడు ధనవంతుడు కాదు, పేదవాడు కాదు, అతను ఐశ్వర్యవంతుడు, ఈశ్వర గుణంతో ఉంటాడు. శివుడు ఏది కోరుకోడు. ఆశామోహం లేని శివుని ఐశ్వర్య ప్రదాయిని అయిన అమ్మవారు వరించింది. మనసు ఆశను విడనాడితే భుక్తిని ముక్తిని అమ్మే అనుగ్రహిస్తుంది. లౌకిక జీవనంలో ఉన్నతమైనవిగా భావించే ధనం, కీర్తి, సుఖాలను అల్పమైన విషయాలుగా పూర్తిగా అని ఈ రుఘు గీతలో ఉందని చెప్పడం అన్నమాట. ఇక్కడ అంతకన్నా నిజ సల్లాప మాధుర్య అంటే సరస్వతీదేవి వీణతోని అమ్మ పలుకులు సరస్వతీదేవి వీణాన ఆనందంగా కంటే మధురంగా ఉన్నాయని సృష్టిలో ఇంతకంటే గొప్ప వర్ణన ఇంకేం చేయగలరు. మామూలుగా వీణానాదం అంటే ఏదో సామాన్యమైంది అనుకోవచ్చు, కానీ సరస్వతీదేవి వీణతో పోల్చేరు కాబట్టి అని ఒక అర్థము. అలాగే ఇంకో చోట పరిభావి, తిరస్కారి ఇవి చెప్పడంలో అర్థం ఒక ఉపమానం చెప్తూ ఆ ఉపమానాన్ని మించిపోయింది అంటున్నారు అని. అంటే ఇప్పటి వరకు ఒక్కొక్క అమ్మవారి రూపాన్ని మనకి వర్ణన చేస్తూ 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 వచ్చారు. ఇప్పుడు ఈ మాట తాలూకా స్పష్టత, సరస్వతీదేవి వీణతో పోల్చడం ఇవన్నీ అయింది. ఇప్పుడు మందస్మిత ప్రభాపుర మధ్యకామేశ మానస అంటే అమ్మవారి చిరు నవ్వు, మందస్మిత నవ్వుని దీన్ని భావిస్తే మూక కవి గారికి మందస్మిత శతకం అని 100 శ్లోకాల్లో వెలికి వచ్చాయి. ఇప్పుడు అమ్మవారి నవ్వుని అవన్నీ కూడా వర్ణన. మందస్మిత అంటేనే చిరునవ్వు, ప్రసన్నంగా నిండైన ఆనందం ఉన్నప్పుడు చిరునవ్వు వస్తుంది. ఉద్రేకంతో కూడిన ఆనందాలు వస్తే అట్టహాసాలు, అవి వికృత హాస్యాలుగా వస్తాయి. ఇవి లోకంలో సాధారణంగా అలవాటైనవి కదా. అమ్మ నువ్వు కేవలం మందస్మిత, ఎప్పుడూ చెదరని నిండైన ప్రసన్నైన సచ్చితానంద రూపిణి ఆవిడ అని. అది ఒక మనం కూడా నవ్వుతుంటాం అప్పుడప్పుడు. మనవి అప్పుడప్పుడు నవ్వులు, అమ్మవారివి ఎప్పుడూ నవ్వులే. అమ్మని చెప్తూ చెయ్యని అంటే ఇక్కడికి ఇలాగా నవ్వుని కూడా వర్ణన అయింది. ఇప్పుడు 12వ అధ్యాయం శ్లోకం దగ్గరికి వద్దాము. అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఇక్కడ ఈ శ్లోకం ఏంటంటే అనాకలిత అంటే ఊహింపశక్యం కాని, సాదృశ్య పోలిక కలిగి లేదు అంటే
చిబుక అంటే గెడ్డం, శ్రీ అంటే కాంతి, విరాజిత అంటే ప్రకాశించున్నది, కామేశ అంటే కామేశ్వరుడు, బద్ధ అంటే బద్ధమైన, మాంగళ్య సర్వ మంగళకరమైన, సూత్ర శివ సిద్ధి కారక విద్య, శోభిత ప్రకాశించే, కందర అంటే కంఠం కలది. ఇప్పుడు ఇక్కడ ఇప్పటి వరకు అన్నిటితోని పోల్చారు కదా, కళ్ళని చేపలతోని, బొగ్గల చెక్కిళ్ళనేమో అద్దాలతోని, ఇప్పుడు నవ్వునేమో మాటనేమో అది వీణతోని, ప్రతి దానిని పోల్చుతూ వచ్చారు. నుదురు అన్ని అష్టమి చంద్ర విభ్రాజ అన్నారు. అన్ని అయిన తర్వాత తాటంక యుగళీభూతలు అంటే చెవులకి ఉంచిన ఈ వాటిని తాటంకాలని, చెవులకి పెట్టుకునే లోలక్కల్ని కూడా సూర్యచంద్ర మండలాలతో పోల్చారు. అన్నిటికీ పోలిక చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, శ్రీమాత చుబుకమును ఉపమానము లేనిది. చుబుకం అంటే గెడ్డం. హిమవంతుని కుమార్తె ఎగుట చేత హిమవంతుని కుమార్తె ఎగుట చేత శ్రీమాతను తన చేతి వేళ్లతో తండ్రి తాకి ముద్దులాడుతాడు శ్రీమాత చుబుకాన్ని. చిన్నపిల్లల్ని ఎలా గడ్డం పట్టుకొని ముద్దులాడతారు కదా, అలాగా అమ్మవారిని చిన్నతనంలో హిమవంతుడి కూతురు కాబట్టి అతను ఆ గడ్డాన్ని పట్టుకొని ముద్దులాడారు. మరి ఇప్పుడు స్వామి శంకరుడు అని అదే విధంగా శివుడు శ్రీమాత చుబుకను పట్టుకుని తన చేతితో పైకి ఎత్తినది అగు దర్ప అంటే ఆ గడ్డాన్ని పట్టుకుని ఆ ముఖాన్ని ఇలా పైకి ఎత్తితే ఇది పట్టుకుని అద్దాన్ని చూసినట్టు భావనతో చెప్తున్నారనమాట. అదే విధంగా శివుడు శ్రీమాత చుబుకాన్ని పట్టి తన చేతితో పైకి ఎత్తినది అగు దర్పణం పిడి పట్టుకునినట్లు, ముఖ దర్పణమును చూచుకొనుటకు పిడిని పట్టినట్టు పైకెత్తెను అని. ఇక్కడ యోగ భాషలో ఏంటంటే ఇది వర్ణన, ఇది బయట వర్ణన, పైకి చెప్పేది. మరి ఏంటి రహస్యార్థం అంటే, ఇక్కడ రహస్యార్థం యోగ భాషలో ఇక్కడ జలంధర బంధం గురించి చెప్పబడింది. జలంధర బంధం అంటే గడ్డమును లోని పై ఎముక అంటే కాలర్ బోన్ మీదకి అణిచిపెట్టడం, ఇలా కిందకి అణిచిపెట్టి అలా చేస్తారంట జలంధర బంధం అని. అదొక టైప్ ఆఫ్ ధ్యానం. పూర్ణ స్థితిని పొందిన యోగులు మాత్రమే గడ్డాన్ని జలంధర బంధంలో మలచి చెప్పలేని దివ్య తేజస్సుతో వెలిగిపోతూ ఉంటారు అని. అంటే ఎవరు? పూర్ణ స్థితిని పొందిన యోగులు మాత్రమే అని చెప్పారు. అనేక హఠయోగ తాంత్రిక సాధనలు చేసిన శ్రీ రామకృష్ణ పరమహంస ఇలా చెప్తారు. అతను కూడా ఆ కోవకు చెందిన అతనే కాబట్టి, నా శరీరం ఇది వరకే వజ్రతుల్యం అయింది. దాదాపు 6 సంవత్సరాల పాటు కనురెప్పలు పడక నాకు అనిమిషత్వం సిద్ధించింది. అలాంటి నేను ఒకసారి పద్మాసనం వేసుకుని ధ్యాన సాధనకు కూర్చున్నప్పుడు ఎవరో నా ఎముకలన్నింటినీ కొత్త పద్ధతిలో సాగదీసి బిగదీసి బంధించినట్లు అయినా వీపు, మెడ, తల బంగారు కాంతితో మెరిసిపోయాయి. అప్పుడు నేను ఈ బంగారు ఛాయ వజ్ర శరీరం అనిమిషత్వం నాకు వద్దు. అతను ఏమన్నారంటే, అప్పుడు అదంతా జరుగుతుంది, అతని బాడీలో జరుగుతున్నప్పుడు ఈ బంగారు ఛాయ వజ్ర శరీరం అనిమిషత్వం నాకు వద్దు. నేను దివ్య జ్ఞాన ప్రచార నిమిత్తం జన సామాన్యంలోకి వెళ్ళవలసిన వాడిని. నేను దివ్య జ్ఞానాన్ని ప్రచారం చేయడానికి నేను జనాల్లోకి వెళ్ళాలి, నాకు ఇవన్నీ అక్కర్లేదురా బాబోయ్ అని అతను అన్నారంట. కనుక నాకు నా మునుపటి చామన ఛాయ మరి సామాన్య బలంతో కూడిన శరీరం చాలు అని నేను జగన్మాతను ప్రార్థించాను అని
తన జీవిత చరిత్రలో తెలియజేశారు. ఎవరు? మనకి రామకృష్ణ పరమహంస. ఇటువంటి అద్భుత శరీరధారులను అనేక మంది యోగులు హిమాలయాల్లో మరి ప్రపంచంలోని ఇతర గుప్త ప్రదేశాల్లో ఇప్పటికీ అమరంగా జీవిస్తున్నారు. కామేశ్వరునిచే కట్టబడిన మంగళ సూత్రము చే ప్రకాశించుచున్న కంఠం కలది. అనేక కాంతి శరీరధారుల గురించి ఈ కాంతి శరీరధారుల గురించి మన నందప్రసాద్ గారు ఈ మన పిఎంసిలో ఎన్నోసార్లు చెప్పారు, చాలాసార్లు. అంటే ఇక్కడ మనం నమ్మినా నమ్మకపోయినా అని ఇదొక ఎగ్జాంపుల్ అన్నమాట. పిఎంసిలో కూడా ఈ కాంతి శరీరధారుల గురించి ఎన్నోసార్లు నందప్రసాద్ కూడా చెప్పారు అని ఇక్కడ ఈ శ్లోకానికి అనాకలిత అంటే ఇప్పుడు అన్నిటికీ పోలికుంది, ఒక్క అమ్మవారి గడ్డానికి మట్టుకు పోలిక లేదు. కానీ ఆ ఎవరెవరు తండ్రి చిన్నప్పుడు ఆ గడ్డం పట్టుకొని ముద్దులాడతాడు, తర్వాత శివుడు అలా పట్టుకొని ఆ అర్థం తాలూకా పిడిని పట్టుకున్నట్టు అని అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంఠర అంటే ఆ ఈ కంఠం అమూల్ అంటే మాంగళ్యం. ఎలాంటి మాంగళ్యం? శివుని చేత కట్టబడిన ఆ మాంగళ్యంతో ఆ యొక్క కంఠం శోభిల్లుతూ ఉంది అని ఈ శ్లోకంలో అర్థం అన్నమాట. తర్వాతది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత. ఇక్కడ కనక అంటే బంగారం, అంగద అంటే అంగాలు, కేయూర అంటే కండరాలు, కమనీయ కంటికి ఇంపుగా ఉండే, భుజాన్విత అంటే భుజాలు లేక కోణాలు, రత్న గ్రైవేయ చింతాక అంటే రత్నాలు వజ్రాలు చింతాకములు అనేక రాళ్ళు, అలోల అంటే చలనం లేని, ముక్త అంటే మోక్ష, ఫలాన్విత అంటే ఫలమునిచ్చేది. అంటే ఇక్కడ ఈ శ్లోకానికి మామూలు అర్థం ఏంటంటే బంగారంతో నిర్మించిన భుజకీర్తులు. అంటే ఈ భుజాలకి ఏవో ఉంటాయి కదా, అంటే మనం వడ్డాణం నడుంకి పెట్టుకుంటారు, చేతులకి కూడా వంకీలు ఉంటాయి కదా, దాని మీద మళ్ళీ భుజాలకి భుజకీర్తులు, కేయూరాలు, 4 భుజాలకి ఆభరణాలను ధరించి ఉన్నది అని అర్థం అన్నమాట. సువర్ణము శరీరానికి మంచి కాంతినిస్తుంది. సువర్ణ అంటే బంగారం. సువర్ణంలోని ధాతువు శరీరంలో ప్రవేశించి బలమును చేకూరుస్తుంది. అంటే ఈ బంగారం పెట్టుకోవడం అన్నది నిజంగా మంచిది. అంటే అది ఒక ధాతువు కదా, దాని నుండి కూడా మనకి శరీరానికి బలము, ఒక విధమైన కాంతి లోపలికే ఉంటాది అని చెప్పడం అనమాట. అయితే ఇక్కడ ఇన్నర్ మీనింగ్ ఏంటి అనుకుంటే, యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైన శరీరదారుఢ్యాన్ని, రత్న చింతాకమనే మెరుపు రాళ్లను పొదిగినట్లున్న శరీరాలతో కూడిన చక్కటి సౌష్ఠవాన్ని, బంగారు వన్నెను మరి స్థిర చిత్తాన్ని కలిగి ఉంటారు. ఇటువంటి పటిష్టమైన శరీరము, మానసిక స్థితి మాత్రమే సాధకుడికి మోక్ష ఫలాన్ని ఇస్తుంది అని ఇక్కడ రహస్య అర్థం అన్నమాట. యోగ సాధన చేసేవారు వజ్ర సమానమైన శరీరం, అందుకు ఇక్కడ వజ్రాలతోనే రత్నాలతోనే వాటితోనే కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్న గ్రైవేయ చింత కలోలముక్త ఫలాన్విత అని అండంలో దాని యొక్క అర్థం అన్నమాట. ఇప్పుడు
అంగదములు అంటే చేతులకు పెట్టుకునే ఆభరణాలు, కేయూరాలు మనం చెప్పుకున్నాం, ఈ భుజాలకి ఇవన్నీను. ఇక్కడ అలంకారాలు భావన చేసుకొని మరల చేతులన్నిటి గురించి విశేషంగా చెప్పారు. రమ్యమైన భుజాలు మొత్తం 4తో ప్రకాశిస్తుంది. కనకాంగద కేయూర అన్నప్పుడు అలంకారాలన్నీ మంత్ర సంకేతాలని చెప్పుకుంటున్నాం కనుక ఇవన్నీ మంత్రమయాలుగా భావించవలసినది. గ్రీవము అంటే కంఠము, గ్రీవం నుండి వేలాడు వచ్చిన ఆభరణాలు. కంఠం నుండి కిందికి ఏవేవి ఆభరణాలు ఉంటాయి? చింతాకం, లోలముక్త అనే మాటలతో రహస్యం ఉంది. జపం చేసేటప్పుడు కంఠం నుండే పలుకులు వస్తాయి. గ్రీవ సంబంధమైన గ్రైవేయం మంత్రమే అన్నిటికంటే గొప్ప రత్నం. జపం చేసే వారికి కంఠంలోనే ఈ మంత్ర రత్నం ఉంటుంది కనుక రత్నమే గ్రైవేయం. అందుకు అంటే అమ్మవారికి పెట్టిన అమ్మవారు ధరించిన ఆ లోలముక్త అదేంటి చింతాక పథకం ఇవన్నీ ఉన్నాయి కదా. లోల అంటే ఇక్కడ ఒక విధంగా వస్తువుల్ని వర్ణిస్తున్నారు లైన్ గా. దానిలోని అర్థాన్ని చింతాకం లోలముక్త అనే మాటలో రహస్యం ఉంది. జపం చేసేటప్పుడు కంఠం నుండి పలుకులు వస్తాయి కనుక గ్రీవ సంబంధమైనది గ్రైవేయం. మంత్రమే అన్నిటికంటే గొప్ప రత్నం. జపం చేసేవారికి కంఠంలోనే ఆ మంత్ర రత్నం ఉంటుంది కనుక రత్నమే గ్రైవేయం. మంత్రమే రత్నమై అది గ్రైవేయం అయింది. మంత్ర రత్నాన్ని ప్రతి వారు కంఠంలో జపం చేస్తూ ఉంటారు. జపం చేయగానే సరిపోదు, చింతన కూడా చేస్తూ ఉండాలి. కంఠంలో పలుకుతూ చింతన చెయ్యాలి. ఆ చింతన లోలు రై చెయ్యాలి. అంటే రత్న గ్రైవేయ చింతాక లోలముక్త ఫలాన్విత. అందుకు చింతన ఉండాలి, జపం ఉండాలి. అవి వాటిని మళ్ళీ వస్తువులుగా మనకి వర్ణించారనమాట. ఆసక్తితో చెయ్యాలి. లోలత అంటే ఆసక్తి. లోలముక్త ఫలాన్విత అంత జాగ్రత్తగా గమనించాలండి. ఇక్కడ లోలముక్త ఫలాన్విత అంటే అలోలముక్త అంటే ఆసక్తి. లోలత అంటే అలా కంఠం నందు మంత్రాన్ని జపిస్తూ చింతన చేస్తూ ఉంటే వారికి అమ్మవారు ముక్తాఫలం ఇస్తుంది. ముక్తాఫలం అంటే మోక్షం అనే ఫలం ఇస్తున్న తల్లి అని జప పరాయణులకు పనికొచ్చే భావం. మంత్రాన్ని చింతన చేస్తే ఫలితం ఎక్కువ. చింతాకం అంటే ఏది చింతిస్తే అది ఇవ్వగలిగే మంత్ర రాశి. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రాలే. ఎక్కడ ఆభరణ వర్ణన వచ్చినా అవి మంత్ర వర్ణయే అని గ్రహించాలి. ఇక్కడ ఆభరణాలని పైకి ఆభరణాల్లా అనిపిస్తూ మనకి ఇంత ఇంత అర్థాన్ని చూపించారన్నమాట. శ్రీమాత ఆభరణాల్లో 3 వరుసలు మనం కూడా చూడండి, పైన ఒక నెక్లెస్ లాడు పెడతారు, మళ్ళీ మధ్యలో ఒక హారం వస్తుంది. హారం పెద్దదిగా ఉంటది, మధ్యలో మళ్ళీ లాకెట్ తోని ఒకటి పెట్టుకుంటారు కదా, అలా మన వాళ్ళు కూడా అలాగా ఆ లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి దానిని ఎలా వర్ణించారంటే శ్రీమాత ఆభరణాల్లో 3 వరుసలు. చింతాక అంటే చింతాక, లోల, ముక్త. ఈ మూడింటికి విశేష అర్థం ఏంటంటే చింతాక వీరు మనస్సును శ్రీమాత యందు నిలుపువారు. వీరు మధ్యములు, వీళ్ళు మనసుని శ్రీమాత మీద నిలిపేవారు అనమాట. లోల అంటే లోలత్వముతో మనసును నిలకడలేని వారు, ఇలా ఆరాధించేవారు అధములు. అంటే వాళ్ళకి లోలత్వంతో మనసుని నిలకడ చేయలేని వాళ్ళు అని. ముక్త అంటే ముక్తికై శ్రీమాతను ఆరాధించేవారు అని
అంటే ఇటువంటి ఈ భక్తులందరినీ కూడా ఆవిడ హారాలుగా ధరించుకుంది. చింతాకలోల ముక్త అంటే ఆ చింతాకులనే అది ఒక వస్తువు, లోల ముక్తం అనే అది ఒక వస్తువు అలాగా. అంటే ఈ రకం భక్తులు, ఈ రకం భక్తులు, ఈ రకం అధములు, మధ్యములు అని ఇలాంటి అంటే ఆరాధించే భక్తుల టైప్ ఆఫ్ కూడా పెట్టారనమాట. అర్థమైంది అనుకుంటాను. మనస్సును శ్రీమాత యందు నిలుపువారు మధ్యములు, లోలత్వంతో ఉన్నవారు అధములు, ముక్తికై శ్రీమాతను ఆరాధించేవారు ఉత్తములు. అంటే 3 రకాల మనుషుల్ని, భక్తుల్ని ఆ యొక్క వస్తువులతో పోలుస్తూ ఉంచారనమాట. అలాగే భద్రాచలంలో భక్త రామదాసు సీతాదేవికి చేయించిన చింతాకు పథకము కూడా సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అని రామచంద్ర అని మనకి ఆ చింతాకు పథకం గురించి కూడా మళ్ళీ మనం అక్కడ గుర్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట. అది కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్త ఫలాన్విత అన్న దానికి అర్థము, పరమార్థం. ఇప్పుడు 14 కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి ఫణస్తని నాభ్యాల వాల రోమాలి లతాఫల కుచుద్వయి. ఇక్కడ ఏంటంటే కామేశ్వర ప్రేమ విశ్వ రచన పట్ల మరియు విశ్వభావం పట్ల కామ్యమును కలిగిన ఈశ్వరుడి యందు ప్రేమను కలిగి ఉండడం. రత్నమణి అంటే విశ్వ ప్రేమను రగిలించగల రత్నమణి అంటే అనాహత చక్రం. ప్రతి ఫణస్తని 2 స్తనాల లేక రొమ్ముల మధ్య వ్యవస్థితమై ఉన్నట్టుది. నాభి అంటే బొడ్డు, ఆలవాల అంటే ఆధారం చేసుకొని ఆధారం చేసుకొని లతవలే పైకి ఎగబ్రాకిన రోమాళి, రోమాల వరుస, ఫలించిన పండ్ల వలె, కుచద్వయ అంటే 2 అక్షోజాలు. ఇది వివరిస్తాను చూడండి. ఇక్కడ కామేశ్వర ప్రేమ అంటే ఏమిటో తెలుసుకుందాం. కామేశ్వరుడు ఒక్క ప్రేమరత్నాన్ని ఇచ్చి 2 స్తనములను కొనెను. ఒక ప్రేమరత్నాన్ని ఆవిడకిచ్చి ఈ 2 స్తనాలని కొనెను. అంటే శ్రీమాత తన 2 స్తనములను ఇచ్చి విలువైన ప్రేమను పొందినది అని. శ్రీమాత స్తనములు సకల లోకాలను పెంచి పోషించు మధుర క్షీర దారలు కలవి. తల్లి తన బిడ్డలకు శ్రీమాత స్తనద్వయం అనగా సూర్య చంద్రులు, వీరు సమస్త ప్రాణికోటికి ఆధారం. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్తనములు అంటే శ్రీమాత స్తనములు ఏంటి? సూర్య చంద్రులు. మనకి సూర్యుడు లేకపోయినా గడవదు, చంద్రకాంతులతో కూడా ఎన్నో లాభాలు ఉంటాయి. అలాగా సూర్య చంద్రులు ఇద్దరు ఈ 2 స్థానములు అని చెప్తున్నారు. ఆ స్థానాలని ఒక రత్నాన్ని, ప్రేమ అనే రత్నాన్ని ఇచ్చి కామేశ్వరుడు అవి అమ్మ దగ్గర నుంచి కొన్నారు అని చెప్తున్నారు అనమాట. అంటే ఇక్కడ ఇందులో చమత్కారము, మామూలు అర్థము, మరి ఇంకా ఇన్నర్గా రహస్యార్థము దాగి ఉన్నాయి. అది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కామేశ్వరుడు ఒక్క ప్రేమరత్నాన్ని ఇచ్చి 2 స్తనములు కొనెను. శ్రీమాత తన 2 స్తనాలని విలువైన ప్రేమను అంటే అవి ఇచ్చి ఆ విలువైన ప్రేమను ఆవిడ పొందింది. శ్రీమాత స్తనములు సకల లోకాలకి పెంచి పోషించే క్షీరధారలు కలవి. అంటే తన తల్లి తన బిడ్డలకు స్తనాలతోనే కదా ఇస్తుంది పాలు. ఈ శ్రీమాత స్తనద్వయం అనగా ఆ 2 ఏంటి అంటే సూర్యుడు, చంద్రుడు. సూర్య చంద్రుడు వీరు సమస్త ప్రాణికోటికి ఆధారము. రాత్రి పగలు కాలములను కల్పించేవారు, త్రికాలముల యందు నిలుచువారు అని. ఇలా కామేశ్వరుడి ప్రేమ కోసం ఆది పరాశక్తి అతని
సృష్టి అయిన శ్రీ ఈ లోకాన్ని ప్రేమతో వీక్షించినట్లు సాధకుడు కూడా సగుణ శక్తితో ఈ విశ్వాన్ని ప్రేమించాలి. విశ్వ ప్రేమ లేకుండా దైవ దర్శనం జరగదు. కనుక సాధకులు తమ కుండలినిలోని 4వ చక్రమైన అనాహత చక్రం గురించే ఈ శ్లోకంలో వర్ణించబడింది. నాభి నుంచి సన్నని నూనూగు రోమాలు వరుస పైకి సాగుతూ ఛాతీ వరకు వస్తుంది. ఇది ఎక్కువ మగాళ్ళ దగ్గర కనబడుతుంది. మనకి బొడ్డు నుండి పైకి చిన్న రోమాలు మనకు ఉండదు కానీ వాళ్ళకుంటాయి. నాభి నుంచి సన్నని నూనూగు రోమాలు వరుస పైకి సాగుతూ ఛాతీ వరకు వస్తుంది. పైకి 2 ఫలములను 2 స్తనములు ఉంటాయి. శ్రీమాత స్తనములు జ్ఞాన క్షీర సహితమైనవి. మాత జ్ఞానధారలు ఆస్వాదించిన వారు జ్ఞానులై సంసార సాగరము నుండి తరింతురు. ఇక్కడ అమ్మ సర్వ జీవరాశులకు మధు క్షీరాలను ప్రసాదించు శ్రీమాతగా నున్నది. తండ్రి సంపాదించి ఇస్తే కదా తల్లి కుటుంబ పోషణ చేస్తుంది. అలాగా తండ్రి ఏమిచ్చారు? ప్రేమ అనే రత్నాన్ని ఆవిడకిచ్చి ఆ క్షీరాల్ని ఆ తల్లి ఏం చేస్తుంది? పోషణ చేస్తుంది బిడ్డలకి. తండ్రి సంపాదించి ఇస్తే కదా తల్లి కుటుంబ పోషణ అంటే అందరకు వండి వడ్డిస్తుంది. ఇలా విశ్వంలోని చలనాలు మరి ఆ చలనాల వల్ల ఏర్పడుతున్న చర్యలు, ప్రతిచర్యలు, కర్మ ఫలితాలు అన్నింటికి ఆది పరాశక్తే కారణం. ఈ శక్తి ఆకాశ రూపంలో బ్రహ్మాండంలో లోపల బయట ఆవరించి ఉంటూ ఆది మధ్యాంతర రహితంగా మరి అనంత శుద్ధ నిర్గుణ బ్రహ్మంగా విరాజిల్లుతోంది అని సన్నని నడుము అంటే స్తనభారము ఉత్తమ స్త్రీ జాతి లక్షణం అన్నమాట. సన్నంగా నడువుండి స్తనాలు భారంగా ఉంటే అది ఉత్తమ స్త్రీల యొక్క లక్షణాలని మామూలుగా ఒక పాయింట్ రాశాను ఇక్కడ. అంటే అవి గుర్తొచ్చి రాసినవి అనమాట. ఇక్కడ సినిమా పాట కూడా ఉంటది. సృష్టికి జీవం పోసింది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడు పోసుకున్నది మానవ చిరునామా అమ్మ అని ఆ స్థానాల గురించి అమ్మ గురించి ఆ సినిమా పాట. నీ రూపం నీ చనుబాలతో అనురాగం పెంచే కమ్మదను నీ జన్మగుణం అమ్మ అని అమ్మ మీద ఒక పాట. టైం చూద్దాము. ఇంకా టైం ఉంది. ఓకే, ఇప్పుడు 15 లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్ మధ్య పట్టబంధ వళిత్రయ. లక్ష్య అంటే లక్ష్యం, రోమలత సన్నటి వెంట్రుకల తీగ, ఆధారంగా, సమున్నేయ రోమలత అంటే ఛాతీ వరకు పైకి వెళ్ళిన తర్వాత మధ్యలో స్తనభార దళన్ భారంగా ఉన్న 2 స్తనాల మధ్యలో పట్టబంధ వళిత్రయ రవిక అనబడే వస్త్రంతో బంధించి మధ్యలో 3 ముడులు వేయు ప్రదేశంలో అని ఇక్కడ అనాహత చక్రం యొక్క స్థానాన్ని ఈ శ్లోకం వర్ణిస్తుంది అనమాట. అనాహత చక్రం యొక్క స్థానాన్ని ఎలా వర్ణించిందో చూడండి. లక్ష రోమలతాధారత సమున్నేయ మధ్యమ స్తనభార దళన్ మధ్య పట్టబంధ వళిత్రయ. ఇక్కడ ఈ ఫోటో కూడా మనం చాలా చోట్ల చూస్తాం. ఎందుకంటే రవి అంటే ఈ బ్లౌజ్ రవికంట మనందరికీ తెలుసు కదా. ఈ బ్లౌజ్ ని జస్ట్ చిన్న 3 ముళ్ళతోని ఇక్కడ ఉన్నట్టు సన్నని నడుంగా ఉండి అమ్మవారి ఫోటో కూడా చాలా మంది చూసే ఉంటారు. అలా కూడా అంటే ఆ వర్ణన అన్నమాట ఇది. ఇక్కడ అనాహత చక్రం యొక్క
స్థానాన్ని ఈ శ్లోకం వర్ణిస్తుంది. నాభి నుంచి బయలుదేరే రోమలత లక్ష్యంగా చేసుకుని పైకి వెళ్ళినప్పుడు, అదే ఇందాక వెనక శ్లోకంలో నాభి నుండి రోమాలు అది ఈ పైకి అని ఎలాగైతే మనం చెప్పామో అదే చెప్తున్నారు మళ్ళీను. ఆ లక్ష్యంగా చేసుకుని పైకి వెళ్ళినప్పుడు భారంగా ఉన్న స్థనాలను రవికతో 3 ముళ్ళు వేసి బంధించే స్థానమే అనాహత చక్రం. అనాహత చక్రం ఎక్కడ ఉంటుందో అలా చెప్పారు. నిజానికి ఈ వర్ణన ఒకనొక శ్రీమూర్తికి సంబంధించింది కాదు. శరీరంలో అనాహత చక్రాన్ని ఎలా గుర్తించాలో సాధకుడైన అగస్త్యునకు తత్వదర్శి అయిన హయగ్రీవుడు బోధించిన పరమ పవిత్రమైన సందేశం. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అని ఈ అనాహత చక్రాన్ని నిజానికి ఈ వర్ణన ఒక రవిక 3 ముళ్ళు అని అన్నప్పుడు కేవలం ఏదో లేడీస్ వేసుకునే బ్లౌజ్ అని కాదు. శరీరంలో అనాహత చక్రాన్ని ఎలా గుర్తించాలో సాధకుడైన అగస్త్యునకి తత్వదర్శి, ఆ తత్వాన్ని చూసిన వారు, తత్వదర్శి అయిన హయగ్రీవుడు బోధించిన పరమ పవిత్రమైన సందేశం అని ఇక్కడ ఈ లక్ష రోమలత సమున్నేయ మధ్యమ స్తన భారత మధ్య పట్టబంధ వళిత్రయ అనే శ్లోకానికి తర్వాతది 16. అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్కర తటి రత్న కింకిణికారమ్య రసనా ధామభూషిత. అరుణ అరుణ అంటే ఉదయించే సూర్యుని కాంతి వర్ణన. రత్న కింకిణిక అంటే రత్న ఖచ్చితాలైన చిరుగంటలు. రమ్య అందమైన రసన జలతత్వం. కౌస్తుభ వస్త్రం అంటే పసిమి వన్నె వస్త్రంలా. భాస్వతి అంటే ప్రకాశించే. కటి తటి అంటే కటి ప్రదేశం. భూషిత అలంకరించు. ఇక్కడ మనకి ఫేస్ మనకి చుబుక అనాకళిత సాదృశ్య చుబుక దగ్గర ఈ గడ్డం వర్ణన గడ్డానికి పోలిక లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ కిందకి వచ్చారు. ఇప్పుడు స్థనాల గురించి మనం చెప్పారు. ఇప్పుడు స్థన అయిన తర్వాత ఇంకా కిందకి వచ్చి అనాహత చక్రం దగ్గరకు వచ్చారు. అనాహత చక్రం దగ్గర నుండి ఈ వర్ణన అలా వెళ్తుందన్నమాట కిందక. అది గమనించవలసిన ప్రార్థన. ఇక్కడ ఏంటంటే మిక్కిలి ఎర్రని అంటే పట్టు వస్త్రంతో ప్రకాశించుచున్న కటి ప్రదేశం కలది. రత్నములతో నిలించిన చిరు గంటలచే ఇక్కడ నడుం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నిర్మించిన చిరు గంటలచే అందమైన కటి సూత్రము అలంకారంగా కలది అని అర్థం. ఈ శ్లోకంలో మూలాధార స్వాధిష్టాన చక్రాలు ఎక్కడ వ్యవస్థితమై ఉన్నాయో దర్శించిన హయగ్రీవులు దానిని అగస్త్యుల వారికి వివరించారనమాట. ఉదయించే సూర్యుని లాంటి ఎరుపు రంగుల మూలాధార చక్రం ఎరుపు పసుపు రంగుల సమ్మేళనమైన వస్త్రం వంటి రంగుల్లో స్వాధిష్టాన చక్రం గుదస్థానంలో ప్రకాశిస్తున్నాయి. అది మూలాధారమైన జననేంద్రియాల యొక్క వెనుక భాగంలో అరుణారుణ కౌస్తుంభ భాస్వత కటి తటి అన్న నామం యొక్క అర్థం అన్నమాట. స్వాధిష్టాన చక్రంలో శుక్రధాతు నిలువు ఉండి అందులోనే జన్మాంతర కర్మ బంధాలు, క్రోమోజోన్స్ మరి వాటిపై ఉన్న జీన్ కోడ్స్ ఇవన్నీ కూడా ఉన్న రత్న కింకిణిగా అంటే రత్న మణులుగా ఇమిడి ఉంటాయి అని. స్వాధిష్టాన చక్రం జలతత్వంతో కూడుకొని మానవుల కర్మబంధాలను రత్నాలుగా ధరించిందని ఇక్కడ చూడండి. స్వాధిష్టాన చక్రం జలతత్వంతో కూడుకొని ఉంది. అక్కడ మానవుల కర్మ బంధాలను రత్నాలుగా ధరించి ఉంది. కర్మబంధాలు అని ఎందుకు వర్ణించారంటే వాటిని తొలగించడం మరి నశింపచేయడం ఏ దేవత యొక్క వశంలో కూడా లేవు. మానవుడు తనంతట తాను వాటిని స్వయంగా అనుభవించాలి.
లేదా ధ్యాన సాధన ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్ళి ధ్యాన పరిపక్వతను పొంది ఆ అవగాహనతో తనకు తానుగా తన కర్మలను నశింప చేసుకొని వాటి నుంచి ముక్తిని పొందాలి. ఇక్కడ ఉద్ధరేతాత్మ ఆత్మానాన్ని మన భగవద్గీతలో దీనినే భగవద్గీతలో ఇలా చెప్పారు అని చెప్పడం అనమాట. దేనిని? కర్మబంధాల్ని అని ఎందుకు వర్ణించారంటే, ఏ దేవత అంటే అవి నశింపజేయడం ఏ దేవత యొక్క వశంలోనే లేవు. మానవుడు తనంతట తాను వాటిని స్వయంగా అనుభవించాలి. లేదా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాన అంటారు కదా, అలాగా ఆ జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలన్నీ దగ్ధం అవ్వాలి. మానవుడు తనంతట తాను వాటిని స్వయంగా అనుభవించాలి. లేదా ధ్యాన సాధన ద్వారా ఆలోచన రహిత స్థితికి వెళ్ళి జ్ఞాన పరిపక్వతను పొంది ఆ అవగాహనతో తనకు తానుగా తన కర్మలను నశింప చేసుకుని వాటి నుంచి ముక్తిని పొందాలి అని అదే భగవద్గీతలో ఉద్ధరేత్ ఆత్మానం అని చెప్పారు అని చెప్తున్నారు. డిస్కస్ చేద్దామా? అవునమ్మా.